వెల్కమ్ టు A to Z ఫిజికల్ ఎడ్యుకేషన్. గత సెషన్లో మనము ఎండోక్రైన్ సిస్టమ్ గురించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్, అదేవిధంగా హార్మోన్స్ అనేటటువంటివి మన యొక్క శరీరంలో ఏ విధమైనటువంటి మార్పులను కలుగు చేస్తాయి, వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం గురించి అనేటువంటిది వీడియో అనేటటువంటిది చేయడం జరిగింది. ఈ సెషన్లో మనం పీయూష గ్రంథి గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనండి. మనకి సిలబస్లో పీయూష గ్రంథి గురించినటువంటి సమాచారాన్ని పూర్తిగా అడగడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి బిట్స్ అనేటటువంటివి మనకి కేవలం డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఈ ఎండోక్రైన్ సిస్టమ్ అనేటటువంటిది ఎనీ జనరల్ ఎగ్జామ్స్ మనం చూసుకున్నట్లయితే, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ నుంచి బిట్టు లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేటటువంటిది జరగదు. ఎండోక్రైన్ సిస్టమ్ నుంచి బిట్ లేకుండా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేటటువంటిది జరగదు. అంటే తప్పనిసరిగా ఇక్కడ నుంచి బిట్ ఉండాల్సిందే. కనుక డిఎస్సి ఆస్పిరెంట్స్ కేవలం మీరు ఈ డిఎస్ అనే కాకుండా మీరు గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ ఏ ఎగ్జామ్ మీరు రాయండి, ఎస్ఐఎస్ కానీ ఏ కానిస్టేబుల్ ఏ ఎగ్జామ్ రాయనివ్వండి, తప్పనిసరిగా మనకి హార్మోన్స్కి సంబంధించినటువంటి బిట్టు లేకుండా పేపర్ అనేటటువంటిది ఉండదు. ముఖ్యంగా మనకి పీయూష గ్రంథి నుంచి బిట్టు వచ్చేటటువంటి అవకాశాలు అనేటటువంటివి 60 to 70% అనేటటువంటిది ఉంది. ఓకే, అయితే పీయూష గ్రంథి దీనిని ఇంగ్లీష్లో ఏమంటారంటే పిట్యూటరీ గ్లాండ్ అని పిలుస్తారండి. పిట్యూటరీ గ్లాండ్, పీయూష గ్రంథి. ఓకే, క్లియర్. మరి పిట్యూటరీ గ్లాండ్ అనేటటువంటిది ఎక్కడ ఉంటుంది అని అంటే మన యొక్క కపాల భాగంలో సెల్లా టార్సికా అనేటటువంటి ఒక నిర్మాణం అనేటటువంటిది ఉంటుందండి. ఏంటంటే ఆ నిర్మాణం సెల్లా టార్సికా. మన కపాలంలో ఉండేటటువంటి సెల్లా టార్సికా అనేటటువంటి ఈ గాడి వంటి ప్రాంతంలో మనకి ఈ పిట్యూటరీ గ్రంథి అనేటటువంటిది, ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేటటువంటిది మనకి అండాకార నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. ఓకే, మనకి పిట్యూటరీ గ్లాండ్ అనేటటువంటిది కపాలంలో సెల్లా టార్సికా అనేటటువంటి భాగంలో అండాకార నిర్మాణంలో మనకి ఈ పీయూష గ్రంథి అనేటటువంటిది నిర్మితమై ఉంటుంది లేదా అమరబడి ఉంటుంది అని ఒక బుక్లో రాశాడు. మనకి మెయిన్గా స్టాండర్డ్ బుక్లో మనకి ఏం రాశాడు అంటే పీయూష గ్రంథి అనేటటువంటిది ఈ మెదడు యొక్క కాండానికి లేదా మెదడు యొక్క కాండానికి చివర ఏముంటుంది, హైపోథాలమస్. ఈ హైపోథాలమస్కి అంటిపెట్టుకొని మనకి ఈ పీయూష గ్రంథి అనేటటువంటిది లొకేట్ అయి ఉంటుంది అని రాయడం అనేది జరిగింది. ఈ రెండింటినీ కూడా మీరు చదువుకోండి. ఓకేనండి. అయితే ఎక్కడండి, హైపోథాలమస్కి అంటిపెట్టుకొని ఉంటుంది. హైపోథాలమస్కి అంటిపెట్టుకొని మనకి పెద్ద బఠానీ గింజ ఆకారంలో ఉంటుంది. ఎలా ఉంటుందండి, పెద్ద బఠానీ గింజ ఆకారంలో ఉంటుంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే పియా షేప్డ్ అంటారు. పియా షేప్డ్. పియా అంటే ఇక్కడ మనకి బఠానీ గింజ అని అర్థం. బఠానీని మనం పియా అంటామండి ఇంగ్లీష్లో. ఓకే, మనకి ఈ హైపోథాలమస్కి అంటిపెట్టుకొని ఎవరండి, పీయూష గ్రంథి అనేటటువంటి పెద్ద బఠానీ గింజ ఆకారంలో ఉంటుంది. ఓకే, క్లియర్. ఇక్కడ ఇంగ్లీష్లో కూడా మీరు నేర్చుకునే ప్రయత్నం చేయండి. ఓకేనండి. పీయూష గ్రంథి అనేటటువంటిది ఏ షేప్లో ఉంటుంది, పియా షేప్డ్. అంటే మనకి ఒక్కొక్కసారి బఠానీ గింజని ఇవ్వకుండా తెలుగులో కూడా ఏంటంటే పియా షేప్డ్ అనేసి ఇచ్చేస్తాడు. కనుక మనము రెండింటినీ కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం అనేది చేయాలి. ఓకేనండి. అయితే ఇది మన యొక్క అంతఃస్రావిక గ్రంథులలోనే అతి చిన్న గ్రంథి. మన యొక్క అంతఃస్రావిక గ్రంథులలోనే అతి చిన్న గ్రంథి. ఓకేనండి, క్లియర్. అయితే ఒక బుక్లో ఏం రాశాడంటే మన అంతఃస్రావిక గ్రంథులలో అతి చిన్న గ్రంథి అని పీనియల్ గ్రంథి గురించి రాశాడండి. దేని గురించి రాశాడు,
పీనియల్ గ్రంథిని రాశాడు. అయితే ఈ రెండింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. మనకి అంతఃస్రావిక గ్రంథులలో అతి చిన్న గ్రంథి అంటే ఏంటి చెప్తారంటే పీయూష గ్రంథి అని చెప్తారు. లేదా పీయూష గ్రంథి ఇవ్వకుండా పీనియల్ గ్రంథి ఇచ్చాడు అనుకోండి, అప్పుడు పీనియల్ గ్రంథి పెడతారు. ఒకవేళ రెండూ ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు దేనికి వెళ్తారండి? ఆప్షన్ పీయూష గ్రంథికి వెళ్ళాలి. ఓకేనండి. అంతఃస్రావిక గ్రంథుల్లోనే అతి చిన్న గ్రంథి ఏదండి? పీయూష గ్రంథి. ఓకే, క్లియర్. అయితే దీని బరువు ఎంత ఉంటుంది అని అంటే 0.52 1 గ్రామ్ బరువు ఉంటుందండి. 0.5 to 1 గ్రామ్ అంటే మనకి దీన్ని ఇలా కూడా రాయొచ్చు, 50 grams to 100 grams, సారీ 50 milligrams. $50 milligrams to 100 milligrams ఇలా ఇచ్చినా సరే మీరు రాయగలిగి ఉండాలి. మీరు 0.5 to 1 గ్రామ్ అనే మేము నేర్చుకున్నామంటే అది కనిపించలేదు కాబట్టి ఆన్సర్ లేదు కాబట్టి మనకి ఇది యాడ్ స్కోర్ అని సంబరాలు పడిపోయి శంకలు గుద్దుకోకండి. ఓకేనండి. 50 milligrams అన్నా 0.5 grams అన్నా ఒకటే, లేదా 1 గ్రామ్ అన్నా 100 milligrams అన్నా ఒకటే. ఓకేనండి, క్లియర్. ఎంత బరువు ఉంటుందండి? పీయూష గ్రంథి ఎంత బరువు ఉంటుందండి? 0.5 to 1 గ్రామ్ బరువు ఉంటుంది. ఓకేనండి. మరి ఇది ఎక్కడ ఉంటుందని చెప్పాం? హైపోథాలమస్ కంటి పెట్టుకొని ఉంటుంది. ఓకేనండి. ఒక్కొక్క బుక్లో రాశాడు సెల్లా టాస్క్ అనేటటువంటి భాగంలో అండాకార నిర్మాణాన్ని కలిగి ఉంటుందని రాశాడు. దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. ఓకేనండి. నెక్స్ట్ మనకి ఈ పీయూష గ్రంథి అనేటటువంటిది మన శరీరంలో ఉండేటటువంటి అన్ని రకాల గ్రంథుల యొక్క హార్మోన్లపై నియంత్రణ కలిగి ఉంటుంది. అంటే ఈ పీయూష గ్రంథి అనేటటువంటిది అన్ని గ్రంథులను కూడా కంట్రోల్ చేస్తుంది, తన ఆధీనంలో ఉంచుకుంటుంది. ఏంటా గ్రంథులు అంటే మిగిలినటువంటి అంతఃస్రావిక గ్రంథులు ఏవైతే మన శరీరంలో పీయూష గ్రంథి కాకుండా మిగిలినటువంటి అంతఃస్రావిక గ్రంథులు ఏవైతే ఉన్నాయో ఈ అంతఃస్రావిక గ్రంథులన్నింటినీ కూడా ఏం చేస్తుంది? తన కంట్రోల్లో ఉంచుకుంటుంది, తన నియంత్రణలో ఉంచుకుంటుంది. ఒక్క గ్రంథిని తప్ప. ఏంటంటే అది పారాథైరాయిడ్. కేవలం పారాథైరాయిడ్ని మాత్రమే ఇది ఏం చేయలేదు, తన యొక్క కంట్రోల్లో ఉంచుకోలేదు. తన యొక్క స్రావకాలు మాత్రమే, ఈ పారాథైరాయిడ్ యొక్క స్రావకాలను మాత్రమే తన యొక్క కంట్రోల్లో ఉంచుకోలేదు. మిగతా యొక్క అన్ని గ్రంథులను కూడా తన యొక్క కంట్రోల్లో ఉంచుకుంటుంది. కాబట్టి ఈ పీయూష గ్రంథిని ఏమని పిలుస్తారంటే మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? మాస్టర్ గ్లాండ్. లేదా ప్రధాన గ్రంథి అని పిలుస్తారండి. మాస్టర్ గ్లాండ్ లేదా ప్రధాన గ్రంథి అని పిలుస్తారు. ఓకేనండి. మాస్టర్ అంటే కంట్రోల్ చేసేటటువంటి వాడిని ఏమంటారు? మాస్టర్. ఇప్పుడు తరగతిలో ఉండేటటువంటి పిల్లల్ని మనం కదండి కంట్రోల్ చేస్తాం కాబట్టి మనం మాస్టర్. అలాగే తన అంతఃస్రావిక వ్యవస్థలో ఉండేటటువంటి మిగతా అంతఃస్రావిక గ్రంథులన్నింటినీ కూడాను ఈ పీయూష గ్రంథి కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇది మాస్టర్ గ్లాండ్, ప్రధాన గ్రంథి. అలాగే దీన్ని హైపోసిస్ అని కూడా పిలుస్తారండి. దీన్ని ఏమని పిలుస్తారు? హైపోసిస్ అని కూడా దీన్ని పిలుస్తారు. ఓకే, క్లియర్. అయితే ఈ మాస్టర్ గ్లాండ్ ఈ పీయూష గ్రంథి అనేది ఏం చేస్తుందని చెప్పా? తన ఆధీనంలో మిగిలినటువంటి అంతఃస్రావిక గ్రంథులన్నింటినీ కూడా ఉంచుకుంటుంది. అలాగే ఈ పీయూష గ్రంథిలో ముఖ్యంగా 3 లంబికలు ఉంటాయండి. ఎన్ని ఉంటాయండి? 3 లంబికలు ఉంటాయి. ఏంటి ఆ 3 లంబికలు అంటే? ఒకటి పిట్యూటరీ పూర్వలంబిక. పిట్యూటరీ పూర్వలంబిక. పిట్యూటరీ పూర్వలంబిక. సెకండ్ వన్ పిట్యూటరీ పరలంబిక. పిట్యూటరీ పరలంబిక. అండ్ థర్డ్ వన్ పిట్యూటరీ మధ్యలంబిక. ఓకే, మధ్యలంబికని మన మధ్యలో కూడా రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సెకండ్ వన్గా కూడా రాసుకోవచ్చు. ఏదైతేనే మనకి 3 రకాల లూప్స్ అంటారు వీటిని. లంబికలు అంటే లూప్స్ అంటే 3 భాగాలు ఉంటాయి అందులో. ఓకేనంటే మెదడులో మనం చూసాం కదండి 3 భాగాలుగా, అలాగనమాట. ఓకే, మనకి పిట్యూటరీలో మనకి ఎన్ని భాగాలు ఉంటాయండి? 3 భాగాలు ఉంటాయి. ఏంటవి? పిట్యూటరీ పూర్వలంబిక, పిట్యూటరీ పరలంబిక, పిట్యూటరీ మధ్యలంబిక. ఓకే, అయితే ఈ
పీయూష గ్రంథి అనేటటువంటిది ఎటువంటి స్రావకాలను విడుదల చేస్తుంది, అది ఎక్కడి నుంచి విడుదల చేస్తుంది, ఏ భాగాలపై చర్య జరుపుతుంది, అది చేసేటటువంటి విధులేంటి అనేటటువంటిది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం అనేది చేద్దాం. చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, చూడండి. పిట్యూటరీ గ్రంథి తన యొక్క 3 లంబికల నుంచి ఎటువంటి హార్మోన్స్ని విడుదల చేస్తాయి, ఎక్కడి నుంచి విడుదల చేస్తుంది, ఏ భాగాలపైన చర్య జరుపుతుంది, తన యొక్క విధులు ఏంటో చూద్దాం. మొదటగా గ్రోత్ హార్మోన్. మొదటగా ఏంటండి? గ్రోత్ హార్మోన్. దీన్నే పెరుగుదల హార్మోన్ అంటారు. ఇంగ్లీష్లో గ్రోత్ హార్మోన్ అంటారు, లేదా GH అన్న ఓకే, పెరుగుదల హార్మోన్. ఓకేనండి. ఈ పెరుగుదల హార్మోన్నే దీనికి ఇంకో పేరు కూడా ఉంది, సొమాటోట్రోఫిన్. సొమాటోట్రోఫిన్. ఓకేనండి. చూడండి, మనకి మొదటగా ఏంటండి, పిట్యూటరీ గ్రంథి నుంచి విడుదలయ్యేటటువంటి మొదటి హార్మోన్ ఏంటి? గ్రోత్ హార్మోన్. అంటే మొదటిగా చెప్పుకునేటటువంటిది గ్రోత్ హార్మోన్, పెరుగుదల హార్మోన్. ఈ పెరుగుదల హార్మోన్ని GH అని పిలుస్తారు. ఓకేనండి. దీన్ని సొమాటోట్రోఫిన్ అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? సొమాటోట్రోఫిన్ అని కూడా పిలుస్తారు. ఇది విడుదలయ్యేటటువంటి స్థానం ఎక్కడి నుంచి విడుదల అవుతుందని అంటే పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచి విడుదలవుతుందండి. పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచి విడుదలవుతుంది. ఎక్కడి నుంచి విడుదలవుతుందండి? పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచి విడుదలవుతుంది. మరి ఇది చర్య జరిపేటటువంటి భాగం ఎక్కడ, ఏ భాగాలపై చర్య జరుపుతుంది ఈ గ్రోత్ హార్మోన్ అనేటటువంటిది అంటే కాలేయము, లివర్ అండ్ అడిపోజ్ కణజాలము, అండ్ అడిపోజ్ టిష్యూ, అడిపోజ్ కణజాలము. ఓకేనండి. ఈ గ్రోత్ హార్మోన్ అనేటటువంటి లేదా సొమాటోట్రోఫిన్ అనేటటువంటి హార్మోన్ అనేటటువంటిది పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచి విడుదలవుతుంది. ఇది ఎక్కడి నుంచి చర్య జరుపుతుంది? కాలేయము లేదా అడిపోజ్ కణజాలంపై చర్య జరుపుతుంది. కాలేయము లేదా అడిపోజ్ కణజాలంపై చర్య జరుపుతుంది. చర్య జరిపి ఏం చేస్తుంది? దానికి విధులు ఏంటి అంటే, తన యొక్క విధులు ఏంటి అంటే ఎముకలు మరియు అంగాల పెరుగుదల, ఎముకలు మరియు అంగాలు పెరుగుదల, అదేవిధంగా కార్బోహైడ్రేట్స్, నెక్స్ట్ ప్రోటీన్స్ మరియు క్రొవ్వుల జీవక్రియను నియంత్రిస్తుంది. క్రొవ్వుల యొక్క జీవక్రియలను నియంత్రిస్తుంది. ఓకేనండి. చూడండి, ఇది ఏ భాగాలపై చర్య జరుపుతుందని చెప్పాము మనము. కాలేయము, అడిపోజ్ కణజాలంపై చర్య జరుపుతుంది. చర్య జరిపి ఎటువంటి విధులు నిర్వర్తిస్తుంది? ఎముకలు మరియు అంగాల పెరుగుదలలో తోడ్పడుతుంది. అదేవిధంగా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, అలాగే క్రొవ్వుల యొక్క జీవక్రియలు ఏం చేస్తుంది? నియంత్రిస్తుంది. ఓకేనండి. క్లియర్. అయితే ఇక్కడ విడుదలయ్యేటటువంటి ఈ గ్రోత్ హార్మోన్ అనేటటువంటిది, ఇక్కడ విడుదలయ్యేటటువంటి ఈ గ్రోత్ హార్మోన్ అనేటటువంటిది మనకి చిన్నపిల్లల్లో కానీ దాని యొక్క స్రావకం, దాని యొక్క విడుదలైనటువంటి ఉత్పత్తి అనేటటువంటిది తగ్గినట్లయితే, ఓకేనండి, ఈ గ్రోత్ హార్మోన్ యొక్క స్రావకం అనేటటువంటిది తగ్గిందనుకోండి చిన్నపిల్లల్లో, అంటే అప్పుడు ఏమవుతుంది? వారిలో ఉండేటటువంటి ఎముకలు మరియు అంగాల యొక్క పెరుగుదల అనేటటువంటిది
జరగదు. ఎముకలు మరియు అంగాలలో పెరుగుదల అనేటటువంటిది జరగదు. ఎప్పుడైతే వాళ్ళు ఎముకలు మరియు అంగాల పెరుగుదల జరగదో అటువంటి వ్యక్తులని మనం ఏమని పిలుస్తామండి? మరగుజ్జులు అని పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? మరగుజ్జులు. అంటే ఇదేంటి? ఈ యొక్క హార్మోన్ లోపిస్తే, ఈ హార్మోన్ అనేటటువంటిది లోపిస్తే, చిన్న టైంలో కానీ మనకి ఈ హార్మోన్ అనేటటువంటిది లోపించింది అనుకోండి, ఏమవుతుంది? వారిలో ఎముకలు మరియు అంగాల యొక్క పెరుగుదల అనేటటువంటిది ఉండదు. ఎముకలు అంగాల పెరుగుదల లేనప్పుడు ఏమవుతుంది? వారిలో పెరుగుదల అనేటువంటి లేకపోవడం వలన వాళ్ళు ఎలా ఉంటారండి? వాళ్ళు వయసు పెరిగినా సరే వాళ్ళు చిన్నపిల్లల్లాగా ఎత్తు మాదిరిగానే ఉంటారు. వాళ్ళని ఏమని పిలుస్తారు? మరగుజ్జులు అని పిలుస్తారు. వాళ్ళని ఇంగ్లీష్లో ఏమంటారంటే డార్ఫిజం. ఈ స్థితిని ఏమంటారండి? డార్ఫిజం అని పిలుస్తారు. డార్ఫిజం. ఓకేనండి, క్లియర్? అదే మరి ఇప్పుడు పెరుగుదల ఎక్కువైంది అనుకోండి, సాధారణం కన్నా దాని యొక్క పెరుగుదల అనేటటువంటిది ఎక్కువైతే ఏం జరుగుతుంది? ఇప్పుడు దీనికి రివర్స్. అంటే ఎముకలు మరియు అంగాలు అనేటటువంటివి సాధారణ స్థాయి కంటే పెరుగుదల అనేటువంటి చాలా ఎక్కువగా జరుగుతుంది. చూడండి, చాలామంది సాధారణ స్థాయి కంటే చాలా ఎక్కువ హైట్ మనకి కనిపిస్తారు. అంటే వాళ్ళు ఏం జరుగుతున్నట్లు? పెరుగుదల హార్మోన్ అనేటటువంటిది ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది అని అర్థం. ఓకేనండి, అలా ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం వలన వారిలో ఉన్నటువంటి ఎముకలు మరియు ఏమవుతుంది? అంగాలు అనేటువంటి ఎక్కువగా పెరుగుతాయి. ఓకేనండి, వాళ్ళని ఏమని పిలుస్తారు? అతి దీర్ఘకాయులు అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? అతి దీర్ఘకాయులు అని పిలుస్తారు. ఆ స్థితిని ఏమని పిలుస్తారంటే అతి దీర్ఘకాయత్వం అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? అతి దీర్ఘకాయత్వం అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? అతి దీర్ఘకాయత్వం. అతి దీర్ఘకాయత్వం. దీనినే ఇంగ్లీష్లో ఏమంటారంటే గిగ్నాటిజం అని పిలుస్తారు. గిగ్నాటిజం. ఓకే, చూడండి, గ్రోత్ హార్మోన్ అనేటటువంటిది మనకి అధికంగా ఉత్పత్తి అయింది అనుకోండి. అధికంగా ఉత్పత్తి అయినప్పుడు ఏమవుతుంది? ఎముకలు మరియు అంగాల యొక్క పెరుగుదల ఏమవుతుంది? సాధారణం కన్నా ఎక్కువగా పెరుగుతుంది. అంటే 6 అడుగులు కన్నా ఎక్కువగా, అంటే 7 అడుగులు కూడా మనిషి పెరిగేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనండి, క్లియర్? అప్పుడు ఏమవుతుంది? వారిలో ఈ అంగాలు ఇవన్నీ పెరగడం వలన వాళ్ళు అతి దీర్ఘకాయులుగా మనకి కనిపిస్తారు. ఓకేనండి, ఆ స్థితిని ఏమని పిలుస్తారు? అతి దీర్ఘకాయత్వం అని పిలుస్తారు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే గిగ్నాటిజం అని పిలుస్తారు. అదే కానీ లోపిస్తే ఏమవుతుందని చెప్పా? ఎముకలు మరియు అంగాల యొక్క పెరుగుదల అనేటటువంటిది జరగదు. ఓకేనండి, అటువంటి వారిని ఏమని పిలుస్తారు? మరగుజ్జులు అని పిలుస్తారు. దాన్ని ఏమని అంటారంటే ఇంగ్లీష్లో డార్ఫిజం అని అంటారు. ఏమని పిలుస్తారు? డ్వార్ఫిజం అని పిలుస్తారు. ఓకే, క్లియర్? ఇది మనకి పెరుగుదల హార్మోన్ యొక్క పూర్తి సమాచారం. ఓకేనండి, క్లియర్ కదండి? నెక్స్ట్ సెకండ్ వన్. సెకండ్ వన్ ఏంటంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఏంటంటే ఇది థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. దీనిని ఇంకొక పేరుతో పిలుస్తారు, థైరోట్రోఫిన్ అని కూడా పిలుస్తారండి. ఏమని పిలుస్తారు? థైరోట్రోఫిన్. ఏమని పిలుస్తారండి? థైరోట్రోఫిన్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఇది సొమాటోట్రోఫిన్, ఇది ఏంటండి? ఇది థైరోట్రోఫిన్. ఓకే, సెకండ్ వన్ ఏంటండి? టీఎస్హెచ్, థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. దీన్ని థైరోట్రోఫిన్ అని కూడా పిలుస్తారు. ఇది ఎక్కడి నుంచి విడుదలవుతుంది అంటే ఇది కూడా పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచే విడుదలవుతుంది. ఎక్కడి నుంచి విడుదలవుతుందండి? ఇది కూడా పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వక లంబిక నుంచే విడుదలవుతుంది. మరి దేనిపైన ప్రభావం చూపుతుంది?
దేనిపైన ప్రభావం చూపుతుందండి? థైరాయిడ్ గ్రంథి పైన ప్రభావం చూపుతుంది. దేనిపైన ప్రభావం చూపుతుంది? థైరాయిడ్ గ్రంథి పైన ప్రభావం చూపుతుంది. ఓకే, మనకి ఈ పిట్యూటరీ గ్లాండ్ నుంచి విడుదలైనటువంటి TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేటటువంటిది దేనిపైన ప్రభావం చూపుతుందండి? థైరాయిడ్ గ్లాండ్ పైన ప్రభావం చూపుతుంది. థైరాయిడ్ గ్లాండ్ పైన ప్రభావం చూపి ఇది ఏం చేస్తుంది అంటే థైరాయిడ్ గ్రంథి యొక్క పెరుగుదలకు, దేనికండి? థైరాయిడ్ గ్రంథి పెరుగుదలకు, థైరాయిడ్ గ్రంథి పెరుగుదలకు. అదేవిధంగా ఈ థైరాయిడ్ గ్రంథి హార్మోన్ల సంశ్లేషణ మరియు స్రావానికి, హార్మోన్ల సంశ్లేషణ అంటే తయారవడం, స్రావకం విడుదలకు. ఓకేనండి, చూడండి. థైరాయిడ్ గ్రంథిపై ప్రభావం చూపడం వలన థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ థైరాయిడ్ గ్రంథి పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా థైరాయిడ్ గ్రంథి హార్మోన్ల సంశ్లేషణకు, థైరాయిడ్ గ్రంథి యొక్క హార్మోన్ల సంశ్లేషణకు అంటే థైరాయిడ్ గ్రంథి హార్మోన్లు తయారవడానికి, అదేవిధంగా వాటి యొక్క స్రావకం విడుదలవుటకు, ఆ గ్రంథుల నుండి స్రావకం అనేటటువంటిది థైరాయిడ్ గ్రంథి హార్మోన్ అనేటటువంటివి విడుదలవుటకు మనకి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ అట్ థర్డ్ వన్, ప్రొలాక్టిన్. ఏంటండి ఇది? ప్రొలాక్టిన్. మరి ప్రొలాక్టిన్ అనేటటువంటిది కూడా మనకి ఎక్కడి నుంచి విడుదలవుతుంది? పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచే విడుదలవుతుంది. ప్రొలాక్టిన్ అనేటువంటి హార్మోన్ అనేటటువంటిది ఎక్కడి నుంచి విడుదలవుతుందండి? పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచే విడుదలవుతుంది. ఇది మరి చిరజరిపేటటువంటి భాగం ఏంటంటే స్తన గ్రంథులు. ఎక్కడంటే చిరజరుపుతుంది? ఈ ప్రొలాక్టిన్ అనేటటువంటి ఈ హార్మోన్ అనేటటువంటిది స్తన గ్రంథులపై చిరజరుపుతుంది. స్తన గ్రంథులను ఇంగ్లీష్లో ఏమంటారంటే మమ్మాస్ గ్లాండ్స్ అంటారు. మమ్మాస్ గ్లాండ్స్. ఒకరంటే మాతృత్వ గ్రంథులు అంటే ఇప్పుడు మనకి తల్లి మనకి జన్మనివ్వగానే సరిపోదు, మనం పెరిగి పెద్ద అవ్వాలని అంటే తప్పనిసరిగా ఏం చేయాలండి? తల్లి పాలను మనం తాగాల్సిందే. కాబట్టి వీటిని మమ్మాస్ గ్లాండ్స్, స్తన గ్రంథులు అని పిలుస్తారు. ఒకరండి స్తన గ్రంథులు పైన జరిపేటటువంటి ఆ హార్మోన్ ఏంటండి? ఆ పిట్యూటరీ గ్రంథి యొక్క హార్మోన్ ప్రొలాక్టిన్. ఇది విడుదలయ్యేటటువంటి స్థానం పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచి ఇది విడుదలవుతుంది. మరి ఈ స్తన గ్రంథులపై జరిపి ఏం చేస్తుంది అంటే ప్రసవం తర్వాత, స్త్రీలలో ప్రసవం తర్వాత అంటే బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత, గర్భధారణ జరిగిన తర్వాత అంటే దట్ మీన్స్ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత పాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. క్షీరోత్పత్తికి, పాల ఉత్పత్తికి. ఓకేనండి, దేనికి ఉపయోగపడుతుందండి? పాల ఉత్పత్తికి. ప్రసవం తర్వాత పాల ఉత్పత్తికి. మనకి ప్రసవం అంటే తల్లులు బిడ్డను కన్న తర్వాత వాళ్ళలో పాల ఉత్పత్తి అవుతుందండి. అంటే ఆ బిడ్డకు పాలు ఇవ్వడానికి పాల ఉత్పత్తి అవుతుంది కదండి. అలా పాల ఉత్పత్తి జరగడానికి ఈ ప్రొలాక్టిన్ అనేటటువంటి హార్మోన్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ఓకేనండి. లాక్టిన్ మీన్స్ మిల్క్ అని అర్థం. లాక్టిన్ మీన్స్ మిల్క్. ఓకేనండి, అంటే ఇది మిల్క్ ఉత్పత్తికి ఉపయోగపడుతుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఆ ఫోర్త్ వన్ ల్యూటినైజింగ్ హార్మోన్. ఏంటంటే ఇది ల్యూటినైజింగ్ హార్మోన్. సారీ, ఫోర్త్ వన్గా మనము ఫలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ మనం చెప్పచ్చు. ఫలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. దీన్ని FSH అని కూడా పిలుస్తారు. షార్ట్ కట్స్, ఆ షార్ట్ నేమ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనండి, వాడు షార్ట్ నేమ్స్ ఇవ్వచ్చు. ఫలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని ఇవ్వకుండా షార్ట్ నేమ్స్ ఇవ్వచ్చు. ఓకే, క్లియర్. చూడండి,
మనకి ఈ ఫలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH అనేటటువంటిది ఇది ఎక్కడి నుంచి విడుదలవుతుంది అంటే ఇది కూడా పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచే విడుదలవుతుంది. ఇది కూడా ఎక్కడి నుంచి విడుదలవుతుందండి? పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచే విడుదలవుతుంది. ఓకే, క్లియర్. ఇది కూడా ఎక్కడి నుంచి విడుదలవుతుందండి? పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచే విడుదలవుతుంది. నెక్స్ట్, మరి ఇది దేనిపైన ప్రభావం చూపుతుంది? ఈ ఫలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ అంటే ఇది స్త్రీ పురుష బీజకోశాలపైన ప్రభావం చూపుతుంది. స్త్రీ పురుష బీజకోశాలు అంటే అండాశయము అలాగే ముష్కాలు. అండాశయము ముష్కాలు, టెస్టికల్స్, వావరీస్ అండ్ టెస్టికల్స్, వావరీ అండ్ టెస్టికల్స్. ఒక స్త్రీ పురుష బీజకోశాలపైన ఇది ప్రభావం చూపుతుంది. ఎవరండి? ఈ ఫలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేటటువంటిది. ఇది ఎక్కడి నుంచి విడుదలవుతుంది? పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచి విడుదలవుతుంది. దేనిపైన ప్రభావం చూపుతుందండి? స్త్రీ పురుష బీజకోశాలపైన ప్రభావం చూపుతుంది. అంటే అండాశయం పైన అలాగే ముష్కముల పైన, పురుషుల యొక్క ముష్కముల పైన, స్త్రీ యొక్క అండాశయం పైన, పురుషుల యొక్క పురుష బీజకోశమైనటువంటి ముష్కాలపైన ప్రభావం చూపుతుంది. అయితే ఏం చేస్తుంది? దాని యొక్క విధులు ఏంటంటే పురుషులలో శుక్ర కణాల ఉత్పత్తికి, పురుషులలో శుక్ర కణాల ఉత్పత్తికి. ఓకేనండి, పురుషులలో శుక్ర కణాల ఉత్పత్తికి. అదేవిధంగా మన స్త్రీలలో కానీ చూసుకున్నట్లయితే స్త్రీలలో ప్రొజెస్టరాన్ అనేటటువంటి హార్మోన్ ఉత్పత్తికి, ప్రొజెస్టరాన్ అనేటటువంటి హార్మోన్ విడుదలకు. అదేవిధంగా స్త్రీలలో గ్రాఫియన్ పుట్టుకల అభివృద్ధికి, గ్రాఫియన్ పుట్టుకల అభివృద్ధికి. అదేవిధంగా క్షీరోత్పత్తికి, క్షీరోత్పత్తికి. ఓకేనండి, చూడండి మనకి ఫలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH అనేటటువంటిది ఎక్కడిది ఏ భాగాలపై చర్య జరుపుతుందని చెప్పాం? స్త్రీ అలాగే పురుష బీజకోశాలపైన చర్య జరుపుతుందని చెప్పాం. చర్య జరిపి పురుషుల్లో శుక్రకణాల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్త్రీలలో ప్రొజెస్టరాన్ అనేటటువంటి హార్మోన్ విడుదలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా స్త్రీలలో గ్రాఫియన్ పుట్టుకల అభివృద్ధికి అలాగే క్షీరోత్పత్తికి. గ్రాఫియన్ పుట్టుకలు అంటే ఎక్కడ ఉంటాయి అంటే అండాశయంలో ఉంటాయి. అంటే అండాలు తయారయ్యడానికి ఈ గ్రాఫియన్ పుట్టుకలు అనేటటువంటివి ఉపయోగపడతాయి. అంటే అండం అనేటటువంటిది ఎక్కడ పెరుగుతుంది? అండాశయంలో ఉండేటటువంటి ఈ గ్రాఫియన్ పుట్టుకలలోనే పెరుగుతుంది. ఓకేనండి, క్లియర్. అయితే అదేవిధంగా క్షీరోత్పత్తికి ఒకరిని ఆల్రెడీ మనము హార్మోన్స్ గురించి చెప్పుకున్నాం. హార్మోన్స్ అనేటటువంటివి, ఒక హార్మోన్ అనేటటువంటిది అనేక రకాలైనటువంటి విభాగాలపైన ప్రభావం చూపుతుంది అని చెప్పాం. ఓకే, లేదా హార్మోన్లన్నీ కూడా ఒకే భాగంపై ప్రభావం చూపవచ్చు అని కూడా చెప్పుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే ప్రొలాక్టిన్ అనేటటువంటిది స్తన గ్రంథులపైన ప్రభావం చూపుతుంది. అదేవిధంగా ఫలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ కూడా స్తన గ్రంథులపైన అంటే ప్రభావం చూపి క్షీరోత్పత్తికి ఉపయోగపడుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ 5th వన్ చూసినట్లయితే 5th వన్ కానీ మనం చూసినట్లయితే ల్యూటినైజింగ్ హార్మోన్ అండి. ల్యూటినైజింగ్ హార్మోన్, దీన్ని LH అని పిలుస్తారండి. ల్యూటినైజింగ్ హార్మోన్ LH అని పిలుస్తారు. మరి ఇది ఎక్కడి నుంచి విడుదలవుతుంది అంటే ఇది కూడా పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలంబికలోనే విడుదలవుతుంది. పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలంబిక, పిట్యూటరీ గ్రంథి యొక్క ఎక్కడి నుంచి విడుదలవుతుందండి? ఇది కూడా పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచే విడుదలవుతుంది. అదేవిధంగా ఇది ఏ భాగాలపైన చర్య జరుపుతుంది అంటే ఇది కూడా స్త్రీ పురుష బీజకోశాలపైనే చర్య జరుపుతుంది. స్త్రీ పురుష బీజకోశాలపైన. ఓకేనండి, మనకి ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ LH అనేటటువంటిది ఎక్కడ నుంచి చర్య జరుపుతుంది?
మనకి ఇది ఎక్కడ విడుదలవుతుంది అంటే పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వ ఎంపిక నుంచి విడుదలవుతుంది. దేనిపైన చర్య జరుపుతుందని చెప్పాం? స్త్రీ పురుష బీజకోశాల పైన, అంటే స్త్రీ యొక్క అండాశయం పైన అలాగే పురుషుల యొక్క ముష్కాల పైన ఇది ప్రభావం చూపుతుంది. ప్రభావం చూపి ఏం చేస్తుంది? దీని యొక్క విధులు ఏంటంటే పురుషులలో కూడా మనం చూసుకున్నట్లయితే టెస్టోస్టెరాన్ అనేటటువంటి హార్మోన్ విడుదలగుటకు, టెస్టోస్టెరాన్ అనేటటువంటి హార్మోన్ విడుదలకు, ఓకేనండి. అదేవిధంగా స్త్రీలలో కానీ మనం చూసుకున్నట్లయితే, స్త్రీలలో కానీ చూసుకున్నాం అనుకోండి, స్త్రీలలో కానీ మనం చూసుకున్నట్లయితే ఈస్ట్రోజన్ అనేటటువంటి హార్మోన్ ఉత్పత్తికి, ఈస్ట్రోజన్ అనేటటువంటి హార్మోన్ ఉత్పత్తికి లేదా విడుదలకు, అదేవిధంగా స్త్రీలలో కార్పస్ లుటియం అభివృద్ధికి, కార్పస్ లుటియం అభివృద్ధికి, నెక్స్ట్ అండోత్సర్గం విడుదల, అండోత్సర్గంకు, అండోత్సర్గం, ఓకేనండి. చూడండి, మనకి ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ అనేటటువంటిది పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలెంబిక నుంచి విడుదలవుతుంది. దేనిపైన ప్రభావం చూపుతుందండి? స్త్రీ పురుష బీజకోశాలపైన ప్రభావం చూపుతుంది. ఇది పురుషులలో టెస్టోస్టెరాన్ అనేటటువంటి హార్మోన్ విడుదలవుటకు ఉపయోగపడుతుంది, ఓకేనండి. క్లియర్. నెక్స్ట్ స్త్రీలలో దేనికి? ఈస్ట్రోజన్ అనేటటువంటి హార్మోన్ విడుదలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా కార్పస్ లుటియం అభివృద్ధికి, అంటే కార్పస్ లుటియం అంటే ఇది కూడా మనకి ఇది అండాశయంలోనే ఉంటుంది. ఈ అండాశయంలో ఉండేటటువంటి ఈ అండాలకి ఈ కార్పస్ లుటియం అనేటటువంటిది పగిలి మనకి అండాలు అనేటటువంటి విడుదలవ్వడం అనేటటువంటిది జరుగుతుంది, ఓకేనండి. క్లియర్. అలాగే నెక్స్ట్ అండోత్సర్గం అంటే అండం అనేటటువంటిది, అండోత్సర్గం అంటే అండం విడుదలగుటకు, ఓకేనండి. అండం విడుదలగుటకు కూడా మనకి ఈ ల్యూటినైజింగ్ హార్మోన్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. క్లియర్ కదండి. నెక్స్ట్ అండ్ సిక్స్త్ వన్, ACTH అడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్. ఏంటంటే ఇది అడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్, అడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోన్, ACTH అని పిలుస్తారండి. అడ్రినోకార్టికోట్రోఫిక్ హార్మోనస్ అంటారు. ఇది ఎక్కడి నుంచి విడుదలవుతుంది అంటే ఇది కూడా మనకి పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచే విడుదలవుతుంది. మిత్రులారా ఒకసారి గమనించండి. మనకి చూసినట్లయితే మొదటగా గ్రోత్ హార్మోన్, and next second one thyroid stimulating hormone, prolactin, FSH follicle stimulating hormone, luteinizing hormone and ACTH adrenocorticotropic hormone. ఈ ఆరు కూడా మనకి పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచే విడుదలవుతాయి, ఓకేనండి. క్లియర్. మరి ఇది దేనిపైన ప్రభావం చూపుతుంది అంటే అడ్రినల్ గ్రంథి పైన ప్రభావం చూపుతుంది. దేనిపైన ప్రభావం చూపుతుందండి? ఇది అడ్రినల్ గ్రంథి పైన ప్రభావం చూపుతుంది. అడ్రినల్ గ్రంథి పైన ఇది ప్రభావం చూపి ఏం చేస్తుంది అంటే అడ్రినల్ గ్రంథి యొక్క పెరుగుదలకు, దేనికండి ఇది? అడ్రినల్ గ్రంథి పెరుగుదలకు, అడ్రినల్ గ్రంథి పెరుగుదలకు, నెక్స్ట్ దాని యొక్క హార్మోన్ సంశ్లేషణకు, హార్మోన్ సంశ్లేషణకు, అదేవిధంగా హార్మోన్ సంశ్లేషణకు అలాగే విడుదలకు ఉపయోగపడుతుంది. విడుదలకు వాటితో పాటు ముఖ్యంగా అడ్రినల్ కార్టెక్స్ ఉత్తేజితం చెందటకు. అడ్రినల్ కార్టెక్స్ అంటే వల్కలం, కార్టెక్స్ మీన్స్ ఇక్కడ కార్టెక్స్, ఉత్తేజితం చెందుటకు, ఉత్తేజితం
ఉత్తేజితం చెందుటకు, అంటే వల్కలం ఉత్తేజితం చెందుటకు, అడ్రినల్ యొక్క వల్కలం అనేటటువంటిది ఉత్తేజితం చెందుటకు. ఓకేనండి, క్లియర్. చూడండి, ఏసీటీహెచ్ అనేటటువంటి ఈ హార్మోన్ అనేటటువంటిది ఎక్కడి నుంచి విడుదలవుతుంది? పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచి విడుదలవుతుంది. ఇది దేనిపైన ప్రభావం చూపుతుందని చెప్పాం? అడ్రినల్ గ్రంథిపైన ప్రభావం చూపుతుంది. ఓకేనండి, క్లియర్. ఇప్పుడు ఇది దేనికి పనిచేస్తుంది అంటే అడ్రినల్ గ్రంథి పెరుగుదలకు పనిచేస్తుంది. అలాగే అడ్రినల్ యొక్క హార్మోన్స్, అడ్రినల్ గ్రంథిలో విడుదలైనటువంటి హార్మోన్ తయారవుటకు ఉపయోగపడుతుంది. అలాగే అవి విడుదలవుటకు ఉపయోగపడుతుంది. వాటితో పాటు ముఖ్యంగా అడ్రినల్ కార్టెక్స్ అనేటటువంటి ఉత్తేజితం చెందుటకు ఎవరైనా ఉపయోగపడతారు? ఈ ఏసీటీహెచ్ అనేటటువంటి ఈ హార్మోన్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. క్లియర్. నెక్స్ట్ అండ్ 7th వన్, ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్. ఓకేనండి, ఈ ఆక్సిటోసిన్ అనేటటువంటి ఈ హార్మోన్ అనేటువంటిది ఎక్కడి నుంచి విడుదలవుతుంది అంటే పిట్యూటరీ గ్రంథి యొక్క పరలంబిక నుంచి విడుదలవుతుంది. ఎక్కడి నుంచి విడుదలవుతుందండి? పిట్యూటరీ గ్రంథి యొక్క పరలంబిక నుంచి విడుదలవుతుంది. చెప్పుకున్నాం ఆల్రెడీ. ఈ మొదట ఇచ్చేటటువంటి ఈ 6 కూడా పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచి విడుదలవుతాయి. ఇది మాత్రం ఆక్సిటోసిన్ అనేటువంటి ఈ హార్మోన్ మాత్రం ఎక్కడి నుంచి విడుదలవుతుందండి? పిట్యూటరీ గ్రంథి యొక్క పరలంబిక నుంచి విడుదలవుతుంది. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మనకి ఎక్కడి నుంచి విడుదలవుతుంది, ఏ హార్మోన్ ఎక్కడి నుంచి విడుదలవుతుందో కూడా మనము తెలుసుకోవాలి. ఎందుకంటే డీప్గా మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తేనే, ఎప్పుడైతే మనం దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తామో అప్పుడు బిట్టుపోయేటటువంటి అవకాశం అనేది ఉండదు. ఓకేనండి. నెక్స్ట్, ఇది దేనిపైన ప్రభావం చూపుతుంది అంటే ఈ ఆక్సిటోసిన్ అనేటటువంటి హార్మోన్ దేనిపైన ప్రభావం చూపుతుంది అంటే గర్భాశయం పైన ప్రభావం చూపుతుంది. అదేవిధంగా స్తనగ్రంథులు, గర్భాశయము స్తన గ్రంథుల పైన ప్రభావం చూపుతుంది. ఓకేనండి, క్లియర్. ఈ స్త్రీలలో గర్భాశయం పైన స్తన గ్రంథుల పైన ప్రభావం చూపుతుంది ఈ ఆక్సిటోసిన్ అనేటటువంటి ఈ హార్మోన్. ఏం చేస్తుంది ఈ వీటిపైన ప్రభావం చూపి అంటే గర్భాశయ కుడ్యాల సంకోచంకు ఉపయోగపడుతుంది. గర్భాశయ కుడ్యాల సంకోచముకు, దట్ మీన్స్ పురిటి నొప్పులు. ఏంటంటే అవి పురిటి నొప్పులు. ఇక్కడ కుడ్యము మీన్స్ గోడలు, గర్భాశయ గోడలు అని అర్థం. ఓకేనండి, ఈ గర్భాశయ గోడలు అనేటటువంటివి సంకోచితం చెందడానికి, అంటే సంకోచం చెందితేనే ఇలా ఉండిపోయింది అనుకోండి బేబీ బయటకు వచ్చేటటువంటి అవకాశం అనేటటువంటిది తక్కువగా ఉంటుంది. గర్భాశయ గోడలు అనేటటువంటి సంకోచం చెందితేనే, ఎలాబరేట్ అయితేనే, అంటే బాగా సాగితేనే మనకి బేబీ అనేటటువంటిది బయటకు రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకేనండి, ఇలా పురిటి నొప్పులు రావడానికి మనకి ఏ హార్మోన్ అనేటటువంటిది ఉపయోగపడుతుందండి? ఆక్సిటోసిన్ అనేటటువంటి హార్మోన్ అనేటటువంటిది ఉపయోగపడుతుంది. ఒకవేళ మనకు నెలలు నిండిపోయి అప్పటికీ కూడా మనకి ఇంకా పురిటి నొప్పులు రాకపోయినట్లయితే మనం డాక్టర్ని కానీ వైద్యుని కానీ సంప్రదిస్తే మనకి ఇచ్చేటటువంటి ఇంజెక్షన్ ఆక్సిటోసిన్ అనేటటువంటి ఈ హార్మోన్ని ఇంజెక్షన్ రూపంలో మనకి ఇస్తారు. ఓకేనండి, అలాగే మనకి ప్రసవం జరిగేటటువంటి సమయంలో ప్రశాంతంగా ప్రసవం అంటే చక్కగా నేచురల్గా ప్రసవం అనేటువంటి జరగడానికి, ఒకరిని ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగడానికి రిలాక్సిన్ అనేటటువంటి హార్మోన్ మనకి ఇంజెక్ట్ చేస్తారు. ఏ హార్మోన్ అండి? రిలాక్సిన్. అంటే పురిటి నొప్పులు రావడానికి ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్ ఇంజెక్ట్ చేస్తారు. ప్రసవం ప్రశాంతంగా జరగడానికి రిలాక్సిన్ అనేటటువంటి హార్మోన్ ఇంజెక్ట్ చేయడం అనేటటువంటిది చేస్తారు. ఓకేనండి, క్లియర్. నెక్స్ట్, స్తన గ్రంథుల పైన ప్రభావం చూపి ఏం చేస్తుందండి? స్తన గ్రంథుల పైన అంటే క్షీరోత్పత్తికి. దేనికి ఉపయోగపడుతుందండి? క్షీరోత్పత్తికి. అంటే ప్రసవం తర్వాత బేబీకి లేదా పిల్లలకి పాలవ్వడానికి మనకి ఈ ఆక్సిటోసిన్ అనేటువంటి హార్మోన్ మన యొక్క స్తన గ్రంథుల పైన ప్రభావం అనేటటువంటిది చూపుతుంది. నెక్స్ట్ 8th వన్, ఒక క్లియర్ కదండి అక్కడది. నెక్స్ట్ 8th వన్ కనుక మనం చూసినట్లయితే వాసోప్రెసిన్. వాసోప్రెసిన్, ఈ వాసోప్రెసిన్ అనేటటువంటి ఈ హార్మోన్ కూడా మనకి పిట్యూటరీ గ్రంథి యొక్క పరలంబిక నుంచే విడుదలవుతుంది.
ఈ వాసోప్రెసిన్ అనేటువంటి ఈ హార్మోన్ కూడా మనకి ఎక్కడి నుంచి విడుదలవుతుందండి? పిట్యూటరీ గ్రంథి యొక్క పరలంబిక నుంచే విడుదలవుతుంది. ఇదేం చేస్తుంది? ఎక్కడంటే ప్రభావం చూపుతుంది వాసోప్రెసిన్ అంటే హార్మోన్ అంటే మూత్రపిండాల లోపల ప్రభావం చూపుతుంది. ఎక్కడంటే ప్రభావం చూపుతుంది? మూత్రపిండాల లోపల ప్రభావం చూపుతుంది. ఓకే, ఈ మూత్రపిండాల లోపల ప్రభావం చూపి ఏం చేస్తుంది అంటే మూత్ర విసర్జన సరిగా జరుగుటకు, సక్రమంగా జరుగుటకు, మూత్ర విసర్జన సక్రమంగా జరుగుటకు, అలాగే రక్తపీడనం పెంచుటకు, అదేవిధంగా శరీర నీటి సంరక్షణ అంటే ద్రవాభిసరణ క్రమతను కాపాడుటకు. ఓకే, క్లియర్. చూడండి, ఈ వాసోప్రెసిన్ అనేటటువంటి ఈ హార్మోన్ ఎక్కడి నుంచి విడుదలవుతుందని చెప్పామండి? పిట్యూటరీ గ్రంథి యొక్క పరలంబిక నుంచి విడుదలవుతుంది. ఓకే, దేనిపైన ప్రభావం చూపుతుంది అంటే దేనిపైన ప్రభావం చూపుతుందండి? ఇది మూత్రపిండాల పైన ప్రభావం చూపుతుంది. దేనిపైన ప్రభావం చూపుతుంది? ఇది మూత్రపిండాల పైన ప్రభావం చూపుతుంది. ఈ మూత్రపిండాల పైన ప్రభావం చూపి ఏం చేస్తుంది అంటే మూత్ర విసర్జన సక్రమంగా జరుగుటకు, అదేవిధంగా రక్తపీడనం పెంచుటకు, అలాగే శరీర నీటి సంరక్షణ, శరీరంలో నీటి యొక్క క్రమతను కాపాడుటకు అంటే ద్రవాపసరణ క్రమతను కాపాడుటకు ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ వాసోప్రెసిన్ అనేటటువంటి ఈ హార్మోన్కి ఇంకొక పేరు ఉందండి. ఆ పేరు ఏంటంటే యాంటీ డ్యూరెటిక్ హార్మోన్. యాంటీ డ్యూరెటిక్ హార్మోన్ అని కూడా పిలుస్తారు దీన్ని. యాంటీ డ్యూరెటిక్ హార్మోన్. ఈ యాంటీ డ్యూరెటిక్ హార్మోన్ అనేటటువంటిది యూరియాటిక్ హార్మోన్ అంటే యూరిన్ అంటే మూత్ర విసర్జనను ఏం చేస్తుంది? ఇది కంట్రోల్ చేస్తుంది. ఇది ఎప్పుడైతే ఇది మూత్ర విసర్జన అంటే వాసోప్రెసిన్ అనేటటువంటి ఈ హార్మోన్ యొక్క స్రావకం ఉత్పత్తి అనేటటువంటిది ఎప్పుడైతే తగ్గుతుందో, అప్పుడు ఏమవుతుంది? ఈ మూత్ర విసర్జన అనేటటువంటిది ఎక్కువగా జరుగుతుంది. అంటే లిమిట్కి మించి జరుగుతుంది. అంటే యాక్చువల్గా మన శరీరంలో మూత్ర విసర్జన అనేటటువంటిది 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు కూడా జరుగుతుందండి. 1 నుంచి 1.5 లీటర్స్ వరకు కూడా జరుగుతుంది మూత్ర విసర్జన అనేటటువంటిది ఈ వాసోప్రెసిన్ అనేటటువంటి హార్మోన్ అనేటువంటి సక్రమంగా విడుదలైన సమయంలో. అలా కాకుండా ఈ వాసోప్రెసిన్ అనేటటువంటి హార్మోన్ ఉత్పత్తి అనేటటువంటి సక్రమంగా జరగలేదనుకోండి, అప్పుడేమవుతుంది అంటే సాధారణ స్థాయి కంటే ఎక్కువగా మూత్రం అనేటటువంటి బయటకు రిలీజ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అంటే సుమారుగా 20 to 25 లీటర్స్ వరకు కూడా మూత్రం అనేటటువంటిది బయటకు రిలీజ్ అవుతుంది. అంటే బయటకు విసర్జన అంటే మూత్ర రూపంలో బయటకు పోతుంది. తన వలన ఏమవుతుంది? మన శరీరంలో ఉండేటటువంటి నీటి యొక్క శాతం అనేది తగ్గిపోతుంది. దానివల్ల జీవి లేదా మనిషి చనిపోయేటటువంటి ప్రమాదం అనేటటువంటిది ఉంది. కాబట్టి వాసోప్రెసిన్ అనేటువంటి హార్మోన్ చాలా కీలకమైనటువంటి హార్మోన్. ఓకేనండి. కాబట్టి ఇది మన యొక్క శరీరంలో నీటిని క్రమంగా ఉంచుటకు, నీటి యొక్క శాతాన్ని క్రమంగా ఉంచుటకు లేదా ద్రవాభిసరణ క్రమతను కాపాడుటకు మనకి వాసోప్రెసిన్ అనేటువంటి హార్మోన్ ఉపయోగపడుతుంది. క్లియర్ అండి? ఓకే, నెక్స్ట్ ఇలా మనకి ఈ వాసోప్రెసిన్ హార్మోన్ అనేటటువంటిది సక్రమంగా విడుదల అవ్వకపోతే మనం ఏం చెప్పాం? 20 నుంచి 25 లీటర్ల వరకు మూత్రాన్ని విసర్జిస్తామని చెప్పాం. ఈ వ్యాధిని ఏమని పిలుస్తారంటే అతిమూత్ర వ్యాధి అని పిలుస్తారండి. ఏమని పిలుస్తారు? అతిమూత్ర వ్యాధి అని పిలుస్తారు. ఓకే, ఈ అతిమూత్ర వ్యాధిని ఇంగ్లీష్లో ఏమంటారంటే డయాబెటీస్ ఇన్సిపిడిస్ అని పిలుస్తారు. దీనికి ఇంకో పేరు ఏంటండి? డయాబెటీస్ ఇన్సిపిడిస్. ఓకే, డయాబెటీస్ అనేటటువంటి మాట చూడగానే మీరు మధుమేహ వ్యాధి అని అనుకోకండి. ఓకే, డయాబెటీస్ ఇన్సిపిడిస్ అంటే ఇది అతిమూత్ర వ్యాధి. ఓకేనండి. అంటే మూత్రం ద్వారా ఏం పోతుంది? నీరు మాత్రమే పోతుంది, గ్లూకోజ్ అనేటటువంటిది పోదు. ఓకే, క్లియర్. గుర్తుపెట్టుకోండి, అతిమూత్ర వ్యాధిలో మనకి గ్లూకోజ్ అనేటటువంటిది నష్టం జరగదు. ఓకేనండి. కాబట్టి ఇది ఏ వ్యాధి కాదు? మధుమేహ వ్యాధి కాదు. ఏ వ్యాధి కాదండి? ఇది మధుమేహ వ్యాధి కాదు. ఓకే, నెక్స్ట్ అండ్ ఫైనల్ లాస్ట్ వన్
మెలనోస్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏంటంటే ఇది మెలనోస్టిమ్యులేటింగ్ హార్మోన్ MSH అని పిలుస్తారు. మెలనోస్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇది ఎక్కడి నుంచి విడుదలవుతుంది అంటే ఇది పిట్యూటరీ గ్రంథి యొక్క మధ్యలంబిక నుంచి విడుదలవుతుందండి. పిట్యూటరీ గ్రంథి యొక్క మధ్యలంబిక నుంచి విడుదలవుతుంది. ఓకేనండి, క్లియర్. చూడండి, ఈ MSH అనేటటువంటి హార్మోన్ మెలనోస్టిమ్యులేటింగ్ అనేటటువంటి హార్మోన్ ఎక్కడి నుంచి విడుదలవుతుందండి? ఇది పిట్యూటరీ గ్రంథి యొక్క మధ్యలంబిక నుంచి విడుదలవుతుంది. మొదట మనం చెప్పుకునేటువంటి 6 హార్మోన్లు గ్రోత్ హార్మోన్, అలాగే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ప్రొలాక్టిన్, ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ల్యూటినైజింగ్ హార్మోన్ అండ్ అడ్రెనోకార్టికోట్రోఫిక్ హార్మోన్. ఈ 6 కూడా పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచి విడుదలవుతాయి. అలాగే ఆక్సిటోసిన్ అండ్ వాసోప్రెసిన్ ఈ 2 హార్మోన్స్ కూడా పిట్యూటరీ గ్రంథి యొక్క పరలంబిక నుంచి విడుదలవుతాయి. ఓకేనండి, మెలనోస్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇది మాత్రం మనకి పిట్యూటరీ గ్రంథి యొక్క మధ్యలంబిక నుంచి విడుదలవుతుంది. ఓకేనండి, అయితే ఇది దేనిపైన ప్రభావం చూపుతుంది అంటే మన శరీరంలో ఉండేటటువంటి చర్మంపై ప్రభావం చూపుతుంది. చర్మం లోపల ప్రభావం చూపుతుంది. దేనిపైన ప్రభావం చూపుతుందండి? ఇది చర్మం పైన ప్రభావం చూపుతుంది. చర్మంపై ప్రభావం చూపి ఏం చేస్తుంది? మన యొక్క శరీరంలో చర్మం యొక్క రంగు మార్పుకు కృషి చేస్తుంది. శరీరంలో చర్మం యొక్క రంగు మార్పునకు ఇది ఉపయోగపడుతుంది. ఓకేనండి, ఈ మెలనోస్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏం చేస్తుందండి? మన యొక్క చర్మంపై ప్రభావం చూపి మన యొక్క చర్మం యొక్క రంగు యొక్క మార్పునకు ఇది ఉపయోగపడుతుంది. ఏంటి చర్మం యొక్క రంగు మార్పును కానీ అంటే ఈ మెలనోస్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేటటువంటిది అధికంగా ఉత్పత్తి అయిందనుకోండి. అధికంగా ఉత్పత్తి అయితే వారి యొక్క చర్మం యొక్క రంగు ఎలా ఉంటుంది అంటే బ్లాక్గా ఉంటుంది, అంటే చాలా నల్లగా ఉంటుంది. ఓకే, అటువంటి మనకి ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్లో ఉండేటటువంటి వాళ్ళు కానీ మనం పరిశీలన కానీ చేసినట్లయితే వాళ్ళు చాలా నల్లగా ఉంటారు. దానికి గల కారణం ఏంటంటే వాళ్ళలో ఈ మెలనోస్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేటటువంటిది అధికంగా ఉత్పత్తి అవుతుంది. వాళ్ళని నీగ్రోస్ అని కూడా మనం పిలుస్తాం, బ్లాక్స్ అని కూడా మనం పిలుస్తాం. ఓకే, అయితే ఈ మెలనోస్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేటటువంటి తక్కువగా ఉత్పత్తి అయింది అనుకోండి. తక్కువగా ఉత్పత్తి అయితే వాళ్ళు ఎలా ఉంటారండి? చాలా తెల్లగా కనిపిస్తారు మనకి. వాళ్ళు ఏమని పిలుస్తాం? ఆల్బినోలు అని పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? ఆల్బినోలు అని పిలుస్తాం. లైక్ యూరప్ కంట్రీస్లో ఉండేటటువంటి పీపుల్స్. ఓకేనండి, మనకి ఎక్కువగా ఉత్పత్తి అయితే మన యొక్క చర్మం రంగు అనేది ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. మనం తక్కువగా ఉత్పత్తి అనుకోండి, చర్మం అనేటటువంటిది రంగును కోల్పోతుంది. అటువంటి పరిస్థితిని ఏమంటారు? అటువంటి వాళ్ళని ఏమంటారంటే ఆల్బినోలు అని పిలుస్తారు. ఓకేనండి, ఇది పిట్యూటరీ గ్రంథి యొక్క మనకి విడుదలయ్యేటటువంటి హార్మోన్స్, అవి కలిగజేసేటటువంటి ప్రభావం, అలాగే అవి కలిగజేసేటటువంటి విధులు. ఓకేనండి, చూసాం కదా ఇప్పుడు మనము. అయితే పిట్యూటరీ గ్రంథి యొక్క ఉపయోగాలు కానీ మనం చూసినట్లయితే మనకు ఆ విధులుగానే మనం చూసినట్లయితే విధులన్నీ కూడా మనకు ఉపయోగాల కింద వస్తాయి. అంటే పెరుగుదలకు ఉపయోగపడుతుంది, పునరుత్పత్తికి ఉపయోగపడుతుంది, జీవక్రియలకు ఉపయోగపడుతుంది. అదేవిధంగా నెక్స్ట్ మనకి ఈ మూత్ర విసర్జనలో కూడా ఉపయోగపడుతుంది, విసర్జన క్రియలో కూడా ఉపయోగపడుతుంది. అలాగే చర్మం యొక్క రంగు మార్పునకు ఉపయోగపడుతుంది, వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి ఉపయోగపడుతుంది. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా మనకి పిట్యూటరీ గ్రంథి యొక్క ఉపయోగాల కింద మనం మాట్లాడుకోవచ్చు. ఓకే మిత్రులారా, మనం ఈ సెషన్లో పిట్యూటరీ గ్రంథి యొక్క హార్మోన్ల యొక్క పిట్యూటరీ గ్రంథి యొక్క ఇంట్రడక్షన్ పార్ట్స్ కూడా చూసాం. ఓకేనండి, పిట్యూటరీ గ్రంథి అనేటటువంటిది ఎక్కడ మనకి ఉంటుందని చెప్పాం? కపాలంలో సెల్లా టార్సికా అనేటటువంటి భాగంలో అండాకార నిర్మాణంలో ఉంటుందని చెప్పాం. లేదా మనకి మెదడు యొక్క కాండానికి హైపోథాలమస్లో అంటిపెట్టుకొని మనకి ఈ పీయూష్ గ్రంథి అనేటటువంటిది లేదా పిట్యూటరీ గ్లాండ్ అనేటటువంటిది ఉంటుందని చెప్పాం. ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేటటువంటిది మన యొక్క అంతఃస్రావిక గ్రంథులలోనే అతి చిన్న గ్రంథి అని చెప్పాం. ఇది ఏ ఆకారంలో ఉంటుందని చెప్పాం మనము? బఠానీ గింజ ఆకారంలో లేదా అండాకార నిర్మాణంలో ఇది ఉంటుంది. ఓకేనండి, పియర్ షేప్డ్లో దీని యొక్క బరువు కానీ మనం చూసినట్లయితే 0.5 to 1 గ్రామ్ అనేటటువంటిది ఉంటుంది. లేదా 50 milligrams to 100 milligrams వరకు కూడా మనం దీన్ని చెప్పవచ్చు. ఓకేనండి, దీనిలో ముఖ్యంగా మనకి 3 రకాల లంబికలు ఉంటాయి. పిట్యూటరీ పూర్వలంబిక, పరలంబిక, మధ్యలంబిక. ఓకేనండి,
పిట్యూటరీ గ్రంథి యొక్క పూర్వలంబిక నుంచి విడుదలయ్యేటటువంటి హార్మోన్ల గురించి మనం మాట్లాడాం. అలాగే పరలంబిక నుంచి విడుదలయ్యేటటువంటి వాసోప్రెసిన్ అండ్ ఆక్సిటోసిన్ హార్మోన్ల గురించి మాట్లాడాం. అలాగే మధ్యలంబిక నుంచి విడుదలయ్యేటటువంటి మెలనో స్టిమ్యులేటింగ్ హార్మోన్ల గురించి మాట్లాడాం. ఇవి దేనిపైన చర్య జరుపుతాయో కూడా చూసాం. అలాగే దీని యొక్క విధులు కూడా మనం చూడడం అనేటటువంటిది జరిగింది. అలాగే ఉపయోగాలు కూడా మనం మాట్లాడడం జరిగింది. ఓకే మిత్రులారా, ఇక్కడ నుంచి బిట్లు అనేటటువంటివి ఏ విధంగా వస్తాయి, ఎలా వస్తాయనేటటువంటిది మనం నెక్స్ట్ క్లాస్లో మనము తెలుసుకునేటటువంటి ప్రయత్నం అనేది చేద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ.